JLTV7 న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం కేంద్ర కార్యాలయంలో కుర్మ సామాజిక వర్గానికి చెందిన మహిళా డాక్టర్ల సందడి నెలకొంది. ఎంతో ఉత్సాహభరితంగా ఉల్లాసంగా ఆనందోత్సాహాలతో రాష్ట్ర కుర్మ మహిళా డాక్టర్లు పాల్గొనగా వారికి రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కుర్మరత్న, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గె మలేశం కుర్మ, ఆయన సతీమణి శ్రీమతి ఎగ్గె లక్ష్మీ స్వరూప, రాష్ట్ర కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ ఇన్ఛార్జి క్యామ మల్లేశం కుర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని శాలువాలు కప్పి మెమెంటోలు ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఆదివారం అనేక శుభకార్యాలు, పెళ్లిళ్లు ఉన్నప్పటికీ 3 గంటలు ఆలస్యంగా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటికీ మహిళా డాక్టర్లతో పాటు భర్తలు, కుటుంబ సభ్యులతో హాజరు కాగా రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం నేతృత్వంలో కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన మెడికల్ అడ్వైజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చైర్మన్ ప్రముఖ డాక్టర్ మిరియాల అశోక్ కుమార్ కుర్మ, నిజాం ప్రభుత్వ ఆసుపత్రి విశ్రాంతి అధికారి ఒగ్గు కుమారస్వామి కుర్మ, సభ్యులు సీనియర్ నేత కొరడే సుదర్శన్ రావు కుర్మ తదితరులు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే సుమారు 40కి పైగా మహిళా డాక్టర్లు, రాష్ట్ర కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, నేతలు కట మల్లేశం, కొలుపుల నరసింహ, కొండలరాజు, చీర సత్యనారాయణ అలియాస్ శ్రీకాంత్, పొంగొండ విమల్, సేరి సంపత్, చిగుమళ్ళ రాఘవేందర్, తెలంగాణ రాష్ట్ర కుర్మ యువత అధ్యక్షులు తూంకుంట అరుణ్ కుమార్ కుర్మ, తెలంగాణ రాష్ట్ర మహిళా కుర్మ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తమకొండ బాళమణి, జెండ నగరాల మహిళా అధ్యక్షులు మిరియాల విజయలత, ప్రధాన కార్యదర్శి ఈరపురం శ్యామల, కోశాధికారి కోటి సునీత, రాష్ట్ర కుర్మ సంఘం స్కిల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీమతి గీతా వెంకటేష్ కోటి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం మెడికల్ అడ్వైజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చైర్మన్ డాక్టర్ మిరియాల అశోక్ కుమార్ కుర్మ ఆధ్వర్యంలో సభకు అధ్యక్షత కార్యక్రమాలు జరిగాయి. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మలేశం కూతురు ప్రముఖ డాక్టర్ గైనకాలజిస్ట్ ఎగ్గె స్వప్న ఈ కార్యక్రమంలో కేంద్ర బిందువుగా నిలిచారు. డాక్టర్ ఎగ్గె స్వప్న కూడా విచ్చేసిన మహిళా డాక్టర్లను సభకు పరిచయం చేస్తూ సన్మానాలు చేయించారు. అట్రాక్షన్ గా నిలిచిన డాక్టర్ ఎగ్గె స్వప్న యాక్టివిటీస్ చూసి తెలియని వారందరూ ప్రశంసించారు. మరి ఆ దృశ్యాలను ప్రతి కుర్మ బిడ్డలు చూసి తరించాల్సిందే. Doctors are sitting very calm and quiet, and happily they are laughing and they are joking. And at the same time, our Indian Sapnagaru, she started introducing all the doctors. It's a very wonderful program. Really very, very happy. And I will invite my dignitaries, our elders, and our builders. Now, the Indian and the doctors. Sapnagar, yes, please come over and honor us. ఇప్పుడు డాక్టర్ మిరియాల అశోక్ కుమార్ గారు కుర్మ వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా. Ashok Kumar, working since 50 years, 10 years in Iran, 40 years in Hyderabad. We are having a Sai nursing home where my son and my daughter will be working with me. We are 3 of us working as a team. So this is my introduction. And about our president Egge Mallesham Kurmaratna garu చాలా కష్టపడి, చాలా డాషింగ్ and very dynamic and very. గత నెల రోజులు 2 నెలల క్రితము మేము మా కుర్మ కమ్యూనిటీలో రాజకీయంగా ఎంత ఎదిగిన అనేది ఒకటి ప్రూవ్ చేసినాము. ఆ రోజు సర్పంచ్, మాజీ సర్పంచ్లను సన్మానం చేసి ఏదైతే స్వర్ణగిరి టెంపుల్ దగ్గర చేసినామో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర కుర్మ కమ్యూనిటీలో ఏదైతే రాజకీయంగా ఎదిగినారో వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసినాము. ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మేము మా మహిళా డాక్టర్స్ను కుర్మ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని ఒకరికొకరు ఇంట్రడక్షన్ కూడా అవుతుంది. అట్లాగే ఇది ఫస్ట్ టైం, ఎందుకంటే ఎగ్గె మల్లేశం అన్న వచ్చిన తర్వాత దినదినము ఒక్కొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ మరి మా కుర్మ కమ్యూనిటీని ఒక్క తాటిపై తెస్తున్నాము. ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం 1917లో రష్యాలో ఒక కాటన్ మిల్లో ఏదైతే పని రోజులు ఎక్కువ చేసినందుకు ఆ రోజు మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు కొట్లాడినందుకు ఈ రోజుని ఒక మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని 1977లో
దీనిని ఈ రోజుని మనము జరుపుకుంటున్నాం కాబట్టి ఇది మహిళ అంటే ఒక శక్తి, అమ్మ లాంటిది, ఒక భార్య, ఒక చెల్లి, ఒక తల్లి. మహిళా శక్తి ఎంత అనేది చాలా పెద్దది. అలాగే ఎత్త నార్యస్తు పూజితే రమంతే తత్ర దేవతాః అంటే ఎక్కడైతే మహిళలు ఉంటారో అక్కడ దేవతలు ఉంటారని మన యొక్క పెద్దలు చెప్పినారు. కాబట్టి ఇవాళ ఈ ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోవడము చాలా పెద్దది. ఇప్పుడు పేరు నమస్కారాలు. యజ్ఞమల్లేశమన్న నీకు మా హృదయపూర్వక నమస్కారాలు అన్న. మా లక్ష్మీస్వరూపక చీఫ్ గెస్ట్గా వెళ్తాం మేము మహిళా సంఘం తరఫున. మన మహిళలను చీఫ్ గెస్ట్గా లక్ష్మక్క గమనించినాము. అయితే మీరు అందరూ అక్కడితో మంచిగా పరిచయం చేసుకొని మీరు చేసుకుంటే చాలా మంచిదని కోరుకుంటున్నాను. అయితే మనం అందరూ మహిళలు దేంట్లో తక్కువ కావాలి, అన్నిట్లో మనం ముందు ఉంటాము. ప్రతి ఒక్క పనిలో మనము ఏ పని మనం లేని ఎవరు చేయలేరు. ఈ మగవాళ్ళు కూడా ఇప్పుడు మనం చేస్తున్నారు అంటున్నాం. కానీ ఎందుకంటే మనం ఇచ్చిన సలహాను బట్టే అన్నీ చేస్తున్నారు. అన్నిట్లలో మనం ముందుంటున్నాము. ప్రతి ఒక్క దాంట్లో ముందుండి మనం అన్ని ప్రోగ్రాంలు కరెక్ట్ చేసుకొని అన్ని పనులు చేసుకొని నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు నేర్చుకొని మన పిల్లలను కూడా మన ఇంట్లో అందరినీ మంచిగా పెంచుకొని అన్ని మర్యాదలు నేర్పించి అన్ని పద్ధతులు నేర్పించి అన్నీ బాగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మన డాక్టర్స్ అందరినీ మనం పిలుచుకున్నాం ఈరోజు. మన దాంట్లో ఇప్పుడు వచ్చిన దాంట్లో ఒక రూపాయలో ఒక 5% కూడా మన వాళ్ళు లేరు. 5%. అయితే 5% మన దాంట్లో రాలేరు. పిలిచిన వాళ్ళు కూడా మన వాళ్ళు రాలేదు. ఎందుకంటే మన మహిళలు అన్నింటిలో ముందుంటారు కానీ ఇంకా కొంచెం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంతమందిని పిలిస్తే మనం ఇంత కష్టపడి ఇంత ప్రోగ్రాం పొద్దున చేస్తున్నారు. మేము 3-4 గంటల నుండి వెయిట్ చేసేటప్పుడు మనల్ని పిలిచిన వాళ్ళందరూ సరిగ్గా సగం వరకే వచ్చారు. అయితే అందరూ కంపల్సరీ ప్రతి ఒక్క ఇదిలో మీరు రావాలని ముందు ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాళ్ళ డాక్టర్స్ మాట్లాడతారని నేను కోరుకుంటున్నాను. మెంబర్షిప్ ఆధ్వర్యంలో టెలిఫోన్ డైరీ అని ఒకటి తీసినారు, మీకు గుర్తింపు ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు రెండోది డాక్టర్ అశోక్ అలా వాళ్ళ టీం ఆధ్వర్యంలో డాక్టర్స్ డైరీ ఇన్ఫర్మేషన్ డైరీ ఒకటి రెండో అని అనుకుంటున్నాను. ఇప్పుడు మన శ్యామ మల్లేశన్న వారి యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వేదికకు నమస్కారం. సో ఈరోజు మనము అందరం లేడీ డాక్టర్స్ ఇక్కడ అసెంబ్లీ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అఫ్కోర్స్ చాలా మంది రాలేదు, బట్ నెక్స్ట్ మంత్ ఎట్లాగో అందరు డాక్టర్స్ గ్యాదరింగ్ అనుకుంటున్నాము. అందరూ వస్తే విల్ బి హ్యాపీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు పెద్దలు వచ్చే కంటే ముందు అందరిది ఇంట్రొడక్షన్ అయింది. చూశారు కదా మన కుర్మూరులో కూడా ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 4-5 గైనకాలజిస్టులు ఉన్నారు, 2-3 డర్మటాలజిస్టులు ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫీమేల్ అంటే లేడీ ఆర్థోపెడిషియన్ ఉన్నారు, డర్మటాలజిస్ట్ ఉన్నారు, అండ్ క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు, విత్ పైల్స్ ఎనోరెక్టల్ ఫీచర్స్ ఆ డాక్టర్ ఉన్నారు. అందరూ అన్ని ఫీల్డ్స్ డాక్టర్స్ అండ్ ఈవెన్ సంచి యూరాలజిస్ట్. సో లేడీ యూరాలజిస్ట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది అంటే అన్ని ఫీల్డ్స్లలో ఉన్నారు మన డాక్టర్స్. కాకపోతే మనకి ఇప్పటివరకు తెలియదు ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది. సో మనము యాక్చువల్లీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎగ్మలేషన్ గారు సో వీ హ్యావ్ టేకన్ ఎ డెసిషన్. అందరం కలిసి అంటే ఒక బుక్ లాగా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము. అందులో అందరు డాక్టర్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ దేర్ ఫోటోస్, కాంటాక్ట్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్, సోషల్ మీడియా ఐడీస్, లింక్స్ అండ్ వాళ్ళు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళ హాస్పిటల్స్ ఎక్కడ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందజేయాల్సిందిగా కోరుతున్నాను. సో దాట్ అట్లీస్ట్ March 1st వీక్ అలా మేము ఆ బుక్ రెడీ చేయాలనుకుంటున్నాము. I mean March 2nd week at the max. So that April 15th or 2nd or 3rd వీక్లో డాక్టర్స్ గ్యాదరింగ్ అయినప్పుడు ఆ బుక్ లాంచ్ అనేది ఉంటుంది. సో దీనికి అందరికీ అంటే లైక్ మన డాక్టర్స్ అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనం క్యాంప్స్ అనేది అనుకుంటున్నాము, బట్ దానికి ఏంటంటే మీ డాక్టర్స్ అందరూ ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. అండ్ వీక్లీ వన్స్ అంటే ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో నాట్ ఫర్ లాంగ్ టైమ్ అట్లీస్ట్ 1 to 2 hours ఫ్రీ సర్వీస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో దట్స్ ద ఐడియా ఆఫ్ స్టార్టింగ్ అన్ ఇన్ఫర్మేషన్ సెంటర్, మెడికల్ ఇన్ఫర్మేషన్ సెంటర్. సో మీరు ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోవాలి. త్రూఅవుట్ ద డే మొత్తం రోజంతా కాకపోయినా అట్లీస్ట్ ఒక 2 hours కోసం ఫ్రీ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీరు డేట్స్ ఫైనలైజ్ చేస్తే ఏ డేట్ వచ్చినా ఏ డాక్టర్ అవైలబుల్ ఉంటారు అనేది మన కుమారస్వామి గారు హీ విల్ టేక్ కేర్.
సో దాన్ని బట్టి వాళ్ళు కూలప్ చేస్తారు. అంటే మన కుర్మా మెంబర్స్ ఎవరికైతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్రోచ్ అయ్యి ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. అంటే నేను ఒక 10 సంవత్సరాల ముందు నుండే నేను కర్ణాటక పోతా, కానీ కన్నడ మనం అక్కడ ఉంటేనే నేర్చుకోగలుగుతాం. ఏదో ఇట్లా పోయి వస్తే నేర్చుకోలేము. మల్లారెడ్డి నేను 10 ఏళ్ళు చాలా బాగుంటుంది అన్న. నేను దావణగిరి లేద్దాం అనుకున్నా, దావణగిరి బాగలేదు, నార్త్ ఇండియా స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్తే గోపీనాథ్ గవర్నర్, అప్పుడు అక్కడ ఆయన ఎంపీ, మైసూరు ఎంపీ, ఆయనకే వస్తుంది. గోపీనాథ్ మాట్లాడిండు, అలాగే విజయ్ శంకర్ మా కమ్యూనిటీ ఆయన ఇది అని చెప్పి అంటే మా దగ్గర 14 లక్షలు తీసుకున్నాం. 2 లక్షల రూపాయలు, కానీ ఆయన పేరు చెప్తేనే 2 లక్షలు తక్కువ తీసుకున్నాం. 14 లక్షలు ఖర్చు వచ్చి మళ్ళీ తీసుకుపోయి రండి అమ్మా ముందుకు రండి. ఆ తర్వాత ఢిల్లీలో తనకు తెలిసిన స్నేహితురాలి దగ్గర పోయి గైనకాలజీ మన ఈ ఫర్టిలిటీ, ఉమెన్ ఫర్టిలిటీ కూడా చేసుకున్నది. అక్కడ నా కాన్స్టిట్యూషన్లోనే కొంత భాగంగా హైదరాబాద్ ఉమెన్ ఫర్టిలిటీ అని చిన్న హాస్పిటల్ పెట్టుకున్నది. బాగా ఆయన డైరెక్టర్గా చేసింది. ఇగో మల్లేశమన్న ఇన్నిసార్లు నువ్వు వచ్చి చెప్పినావు, ఇగో మీ మనిషినే చేసినాం చూడు అని అందరికంటే అనిష్టంగా చెప్పి ఒక్క నీ ఫోన్ చేస్తే లేవడతాడు, చేస్తాడు, రెస్పాన్స్ ఇస్తాడు, చేస్తాడు. కానీ మిగతా వాళ్ళు ఎవరు చేసినా రెస్పాన్స్ ఇయ్యడు. హలో, అంతర్జాతీయ మహిళా దినాన్ని పురస్కరించుకోవాలని మన కుటుంబ మహిళా డాక్టర్లందరూ కొద్దిగా వైడ్గా స్ప్రెడ్ అయితే ఫోటో మంచిగా వస్తుంది. కొద్దిగా వైడ్గా ఇటు స్ప్రెడ్ అయ్యి కేక్ కట్ చేస్తున్నందుకు అందరం గట్టిగా చప్పట్లతో వాళ్ళకి. భోజనం చేయని వాళ్ళు దయచేసి కింద భోజన ఏర్పాటు ఉంది కాబట్టి భోజనం చేసుకుని పోవాలి. ఫోటో తీసుకుంటే జై కుర్మా, కుర్మా డాక్టర్ల ఐక్యత, కుర్మా డాక్టర్ల ఐక్యత, మహిళా కుర్మా డాక్టర్ల ఐక్యత. I request Lakshmi Sarupa garu to honor her. Vaishnavi, please come. Next to Dr. Navina, be ready. Dr. Vaishnavi, she is doing. Dr. Navina with family. Come. Dr. Navina, she is a gynecologist. Next, Dr. Manisha. Dr. Manisha, Nade. Come fast. Dr. Deepshika. So Dr. Divya is